ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు, మీరు చక్కగా స్పందిస్తున్నారు, అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఈమెయిల్స్ చేస్తున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది, ఆసక్తికరమైంది. ఇదే పాలపొడితో చక్కటి అందచందాలను ఎలా సాధించుకోవాలి, చక్కగా మెరిసేటటువంటి ముఖాన్ని ఎలా సొంతం చేసుకోవాలి, ఇది తెలుసుకుందాం. మేని ఛాయ పెరగటానికి ఈ మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్స్ ఇలాంటివి తగ్గించుకోవటానికి మనకి అందుబాటులో ఉండేటటువంటి పదార్థాలలో ముఖ్యమైనది ఏమిటి అంటే పాలపొడి. పాలపొడితోటి ఫేస్ ప్యాక్ వేసుకున్నారనుకోండి, చక్కటి సౌందర్యాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే సౌందర్యపరంగా ఇంకా కేవలం ఈ ఫేషియల్ గ్లోయే కాదు, ఎన్నో ప్రయోజనాలు పొందేటువంటి వీలుంటుంది. మరి ఈ పాలపొడితోటి ఫేస్ ప్యాక్స్ ఎలా వేసుకోవాలి, ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా మీకు చెప్పాల్సింది నిమ్మరసం గురించి. నిమ్మరసంతో కలిపి పాలపొడిని మీకు ప్యాక్లా వేసుకుంటే అద్భుతమైనటువంటి మేని ఛాయ మీ సొంతం అవుతుంది. పాలపొడి మేని ఛాయను మెరుగుపరుస్తుంది, అలాగే చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. ఇలాగా అనేక రూపాలుగా ఇది ఈ నిమ్మరసంతో కలిపి వాడినప్పుడు మంచి ప్రయోజనం మీరు పొందొచ్చు. మరి దీన్ని ఎలా వాడాలి, ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పాలపొడి తీసుకోండి, అలాగే 2 టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలపండి. ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. 1 టేబుల్ స్పూన్ పాలపొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంటే 1 పెద్ద చెంచాడు ఈ పాలపొడిని తీసుకొని 2 టీ స్పూన్ల నిమ్మరసం కలపండి. మిశ్రమం కింద చేసుకోండి. దీన్ని మీ ముఖానికి రాసుకోండి, అలాగే మెడకి కూడా రాసుకోండి, అక్కడ నలుపు ఎక్కువ ఉంటుంది. పావు గంట పాటు అలాగే ఉంచుకోండి. ఆ తర్వాత మొహం కడిగేసుకోండి. దీంతో ఈ చర్మ ఛాయ పెరుగుతుంది. పెరగటమే కాదు, ఒకవేళ జిడ్డు చర్మం మీద ఉందనుకోండి, అప్పుడు చర్మం పైన ఎక్కువగా ఉండేటువంటి జిడ్డు కూడా దీంతో తగ్గిపోతుంది. ఇక బొప్పాయితో కలిపి కూడా ఈ పాలపొడిని చక్కటి ఫేస్ ప్యాక్లా వాడుకోవచ్చు. బొప్పాయిలో పాలపొడిని కలిపితే అది ఒక క్లీనింగ్ ఏజెంట్ లాగా, ఒక క్లెన్సర్ లాగా పనిచేస్తుంది, చర్మాన్ని శుభ్రం చేస్తుంది. అలాగే చక్కటి మెరుపుని సైతం ఇది అందిస్తుంది. మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. 1 టేబుల్ స్పూన్ చొప్పున పాలపొడిని, బొప్పాయి పండు గుజ్జుని తీసుకోండి. అంటే పాలపొడిని 1 టేబుల్ స్పూను, బొప్పాయి పండు గుజ్జు 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. రెండింటిని కలపండి, మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోండి. దీంట్లో కొన్ని చుక్కలు రోజు వాటర్ని కూడా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోండి. ఒక 20 మినిట్స్, ఒక 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చర్మం మెరుస్తూ కనిపిస్తుంది. ఇక పొడిబారే చర్మం మీ సమస్య అయితే అప్పుడు కూడా ఈ పాలపొడి ఉపయోగపడుతుంది. పాలపొడిలో ఉండేటువంటి గుణాలు, ప్రత్యేకమైన తత్వాలు చర్మానికి మంచి మెరుపుని అందిస్తాయి. అలాగే ఈ చర్మ కణాలు ఉంటాయి కదా, వాటిని పునరుత్తేజం చేస్తాయి. మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. తేనెలో పాలపొడిని కలపండి, కలిపి పేస్ట్లా తయారు చేయండి. ఇప్పుడు దీనికి కొద్దిగా కుంకుమ పువ్వు కూడా వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్లాగా అప్లై చేసుకోండి. కొద్దిసేపు మర్దన చేసుకోండి. ఆ తర్వాత 1 గంట సేపు ఆరనిచ్చి చల్లటి నీళ్ళతో కడిగేసుకోండి. ఈ ప్యాకు చర్మం పొడిబారకుండా కాపాడుతుంది. ఇక మృత కణాలు తొలగించడానికి కూడా పాలపొడి ఉపయోగపడుతుంది. పాలపొడి ఒక చక్కటి స్క్రబ్లా పనిచేస్తుంది. దాంతో ఈ చర్మం పైన మృత కణాలన్నీ కూడా తొలగిపోతాయి. చర్మానికి పోషణ కూడా అందిస్తుంది ఇది. కాబట్టి ఇలాగా ఇవన్నీ చేయటం వల్ల చర్మం మెరుస్తుంది. మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. కొన్ని వాల్నట్స్ తీసుకోండి. వాల్నట్స్ ఇవి మీకు సుప్రభాతాల్లో దొరుకుతాయి. తీసుకొని పొడి చేసుకోండి. ఇలా పొడి చేసేటప్పుడు పూర్తిగా కాకుండా కొద్దిగా బరగ్గా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత దీనికి కొద్దిగా పాలపొడిని కలపండి, అలాగే తేనెను కూడా కలపండి, పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ మిశ్రమంతో కాసేపు చర్మాన్ని మర్దన చేసుకోండి. ఆ తర్వాత 1 గంట పాటు ఆరనివ్వండి. చన్నీళ్ళతోటి ముఖాన్ని శుభ్రం చేసుకోండి. దీంతో మృత కణాలు తొలగిపోతాయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇక బ్లీచ్గా కూడా ఈ పాలపొడి పనిచేస్తుంది. అంటే పాలపొడి సహజ సిద్ధమైనటువంటి బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. దీంతో ఇది మేని ఛాయను మెరుగుపరుస్తుంది. అంతేకాదు మచ్చలున్నా, పిగ్మెంటేషన్ ఉన్నా ఇలాంటి సమస్యలు కూడా ఇది తగ్గిస్తుంది. మరి ఇది ఏమిటి, ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. 2 టీ స్పూన్ల పాలపొడిని తీసుకోండి. 4 టీ స్పూన్ల కీరా దోస రసం కలపండి.
ఇప్పుడు దీనికే కొద్దిగా నిమ్మ తొక్కల పొడి కూడా వేయండి, మిశ్రమం కింద తయారు చేసుకోండి. దీన్ని ముఖానికి ప్యాక్ లాగా వేసుకోండి, పావుగంట పాటు ఆరనివ్వండి, తర్వాత చన్నీళ్ళతో కడిగేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ని వారానికి ఒకసారి వేసుకుంటూ ఉంటే మొటిమల కారణంగా ఏర్పడినటువంటి మచ్చలు తగ్గిపోతాయి. చూసారా, ఇలాగా ఈ పాలపొడితో అనేక సమస్యలు తగ్గించుకోవచ్చు. అయితే ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ ప్రథమ చికిత్సలు, అలాగే గృహ చికిత్సలు, స్వీయ చికిత్సలు. ఒకసారి ఈ సమస్యలు ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. ఉదాహరణకు మచ్చలు ఇలాంటివి ఏదైనా పీసీఓడికి వ్యక్త లక్షణం కింద ఉండొచ్చు, థైరాయిడ్లో ఉండొచ్చు, అలాగే సన్ బర్న్లో ఉండొచ్చు, ఇతర లివర్ డిజార్డర్స్లో ఉండొచ్చు. ఇలాంటప్పుడు మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, వ్యక్తిగతంగా నాడి చూడాలి, అలాగే ఇతర అంశాల ప్రభావం ఏమైనా ఉందా అనేది చూడాలి. వీటన్నిటిని క్రోడీకరించి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నా సరే వాటిపైన విజయం సాధించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకున్నాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.